ఏ వ్యవస్థ అయినా సరే, ఇవాళ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయా లేదా, పరిపాలన సరిగ్గా ఉందా లేదా అనే అంశాల మీద ఇంటెలిజెన్సీ ఖచ్చితంగా కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తుంది. అది ఆ ఇంటెలిజెన్సీ వ్యవస్థకు సంబంధించిన విషయం, అది సీఎంకు సంబంధించిన విషయం కాదు. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటెలిజెన్సీ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కేసీఆర్ గారికి అంటగడుతున్నారు. ఈ రెండు వేరు వేరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో మేము ఎక్కడున్నామో ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలిసేది. మేము ఎంత రహస్యంగా గోడలు దూకి మేము అసెంబ్లీ ముట్టలు చేయాలనుకున్నా, లేదంటే ఎన్సీసీ గోడలు దూకి మేము బయటికి రావాలని చెప్పేసి అనుకున్నా, లేదంటే ఒక దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనుకున్నా, మా హాస్టల్స్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు పోయేలోపే మేము అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉండేవి. అంటే మేము బయటికి వచ్చిన విషయం ఎట్లా తెలుస్తుండే, మా ఫోన్స్ ట్యాప్ అవుతుండే, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ మఫ్టీలో ఉండేవాళ్ళు, వాళ్ళు మాకు పోలీసులను కూడా తెలియకపోతుండే. అలాంటి వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉంటది. దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏముంది అసలు? దాన్ని ముఖ్యమంత్రి గారికి ఎందుకు లింకు చేయాలి? కేసీఆర్ గారికి ఎందుకు లింకు చేయాలి?